20వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ రమణి గారు తన పుట్టుక నుండి అసలు తాను ఎలాగా ఇంత ఎత్తుకి రావటానికి అస్సలు పునాది ఏంటి, ఇంత గొప్ప విషయాన్ని జయించి తన జీవితాన్ని మరో మలుపు తిప్పుకున్న తన జీవిత పునాదుపు జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వృత్తి చిహ్నాలు అంటూ చెప్తున్నారు. చూద్దామండి. చిన్నప్పటి బొట్టు, తలదువ్వు, ఆటల మాయ, ఇప్పుడు అది నా వృత్తిగా మారిన శోభాయ మాయ. నా వయసు అప్పుడు 7 సంవత్సరాలు. 2వ తరగతి చదువుతున్నాను. అద్దం ముందు కూర్చొని మాటి మాటికి తల దూకోవటం, బొట్టు పెట్టుకోవటం, చెరిపేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, చెరిపేసుకోవటం. మొహమంతా బొట్టు ఎర్రగా అయిపోయేంత వరకు తుడుచుకొని అప్పుడు బొట్టు పెట్టుకునేదాన్ని. అప్పట్లో పెద్ద జుట్టు ఉండేది. నువ్వు అప్పుడు ఇలా చేయడం వల్ల ఏమో ఇప్పుడు బ్యూటీషియన్ నీ వృత్తి అయ్యింది అని అమ్మా నాన్నగారు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కదానికి కూడా బీజం ముందే పడిపోతుందనేది నాకు ఈ పుస్తకం రాసేటప్పుడు నా గతంలోకి వెళ్ళి అన్నీ తలుచుకుంటే ప్రతిదీ అవగతం. ప్రతి ఒక్కరూ భూమి మీదకి అన్ని నిర్ణయించుకునే వస్తామనడానికి ఇవన్నీ నిదర్శనాలు. స్నేహబంధం. పాఠశాల జ్ఞాపకాలు, మసకైన స్నేహం ఎప్పటికీ మరుపురాదు. ఆ స్నేహపు గుర్తులు జీవితమంతా నిల్చుంది. విశాఖపట్నం కంచర్లపాలెం భారతీయ విద్యాలయం అనే స్కూల్లో నాన్నగారు నన్ను అక్కని చేర్పించారు. 4వ తరగతి వరకు ఖరగ్పూర్లో చదువుకోవటం. ఆ పెద్ద స్కూలు, అక్కడ స్నేహితులు, టీచర్లు, ఆ వాతావరణం బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం వేరుగా ఉండేది. నేను అడ్జస్ట్ అవటానికి చాలా రోజులు పట్టిన కొన్ని రోజులకే నాకు మంచి ఫ్రెండ్స్ సీత మహాలక్ష్మి, అచ్యుత, మిల్కా, అరుణ, శ్రీనివాస్ రెడ్డి, హరినాథ్, సిహెచ్ శ్రీనివాస్ వీళ్ళందరూ నాకు మంచి మిత్రులయ్యారు. సగం జీవితం అయిపోయినా ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఖరగ్పూర్ నుంచి వచ్చేటప్పుడు నా ట్యూషన్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు వీడ్కోలు పలికిన సందర్భంలో ఒక మంచి పుస్తకం ఇచ్చారు. అది ఒక మంచి కథల పుస్తకం. మా మాస్టర్ గారు ఇన్స్క్రైబ్డ్ అంటే ఆటోగ్రాఫ్ పెట్టి ఆ పెన్ను నాకు ఇచ్చారు. నాలో రచయిత్రి. నాలోని మౌనం మాటలే పుస్తకమైనది. నాలోని రచయిత్రి చిన్నప్పుడే మేల్కొంది. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ దగ్గర పొందిన బహుమతి మరియు గురువు గారి దగ్గర తీసుకున్న పెన్ను వలన నాలో ఒక రచయిత ఉందని ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆటో రైటింగ్, ఇన్నర్ వాయిస్ తో బుక్స్ రాయటం అలవాటైంది. నవరసాల రమణీయ రాగాలు అనే 9 పాటలతో ఒక ఆల్బం, అలాగే ఆత్మ సౌందర్యం అనే ఒక పుస్తకం, ఇన్నర్ బ్యూటీ అనే ఇంకొక పుస్తకం, ఇప్పుడు ఈ మరో మలుపు పుస్తకం రాస్తూనే ఉన్నాను. కాలేజీ యూనియన్ ఎలక్షన్స్. విశాఖ ఉమెన్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్లో అడుగు పెట్టినప్పుడు ఎంతో అమాయకంగా ఉండేదాన్ని. నేను మా అక్క ఒకేలాగా ఉండటం, మా అక్క చదువులో ఫస్ట్, రచనలో ఫస్ట్, అప్పటికే టీచర్లు అందరి దగ్గర తనకు ఒక మంచి గుర్తింపు ఉండటం వల్ల నన్ను అందరూ పిలిచి నువ్వు భారతి వాళ్ళ చెల్లివి కదా అని అడిగేవారు. అక్క ఫ్రెండ్స్ అందరూ నన్ను పిలిచి మాట్లాడటంతో నేను కొన్ని రోజులకే కాలేజీని బాగా ఇష్టపడ్డాను. అసాధ్యము అనుకున్నది సాధ్యమైనది. పేపర్లు ముద్రైన చిన్న అక్షరాలు కాదు, అవి నా కలల మొదటి కిరణాలు. కుర్రకారు శీర్షికలో నా ఆర్టికల్. నా పేరు మద్దాల రమణి. విశాఖపట్నం ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. కాలేజీలో మొదటి సంవత్సరం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులందరినీ చూసి అమ్మో నేను అందరిలో కలవగలనా అనిపించింది. కానీ కొన్ని రోజులకే కాదు కొన్ని గంటలకే వారితో హాయిగా కలిసిపోయాను.
తర్వాత కాలేజీ యూనియన్ ఎలక్షన్స్ వచ్చాయి. మా సీనియర్స్ వచ్చి మా క్లాస్లో ఎవరు పోటీ చేస్తున్నారని అడిగితే అందరూ రమణి రమణి అన్నప్పుడు నేను ఆశ్చర్యపడుతూ మా క్లాస్లో మరొక రమణి కూడా ఉందా అని మా స్నేహితులను అడిగాను. అప్పుడు నన్నే మా స్నేహితులు సెక్రటరీగా నిలబెడుతున్నారని అస్సలు సంగతి తెలిసింది. ఆ సంగతి విన్నప్పటి నుండి నాకు చాలా ఆనందంగా, భయంగా, ఉద్వేగంగా ఉండేది. మా క్లాస్ విద్యార్థులు కాకుండా మొత్తం కాలేజీ విద్యార్థులంతా కలిసి చాలా చక్కగా ప్రచారం చేశారు. ప్రచారంలో పాటలు కూడా ఎంతో చక్కగా పాడారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రమణి ఈజ్ ఏ సూపర్ స్టార్, మల్లె పువ్వు తెలుపు, మా రమణిదే గెలుపు. ఇలా మంచి మంచి స్లోగన్స్ తో, పాటలతో చాలా చక్కటి ప్రచారం. ఒక క్లాస్ రూమ్ నుంచి ఇంకొక క్లాస్ రూమ్ లోకి అలాగ మొత్తం కాలేజీ అంతా ప్రచారం జరిగింది. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. నా తోటి విద్యార్థులందరి హడావుడి చూస్తుంటే నాకు మరింత ఉద్వేగంగా ఉండేది. చివరికి మా ప్రిన్సిపల్ పైకి వచ్చి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పేర్లు చెప్పి సెక్రటరీగా రమణి ఎన్నికయ్యింది అని చెప్పడంతో ఇక నా స్నేహితుల సంతోషానికి అవధులు లేవు. ఆ ఏడాది మా కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించాము. తర్వాత ద్వితీయ సంవత్సరంలో కూడా మా ఫ్రెండ్స్ నన్ను వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని బలవంతం చేశారు. కానీ రెండోసారి కూడా గెలవటం అసాధ్యమేమో అనిపించింది. కానీ నన్ను వైస్ ప్రెసిడెంట్ ని కూడా చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. ఇది నాకెంతో గర్వకారణంగా ఉంటుంది. ఈ విధంగా 2 సార్లు నా విజయానికి కారణం నా స్నేహితులే కావున ఈ శీర్షిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కాలేజీ చదివే రోజుల్లో ఇది ఈనాడు పేపర్లో మాకు కుర్రకారు శీర్షిక అనే ఒక పేజీ ఉండేది. ఆ పేజీలో ఇలా రాయటం జరిగింది. రమణీమూర్తుల కళ్యాణం. ఒకరి శ్వాస మరొక బ్రతుకుగా నడిపించేదే పెళ్లి. అనుభవం అయితే కాదు గాని అర్థం కానిది అద్భుతం. ఒకరిలో ఒకరు, ఒకరి కోసం ఈ ప్రపంచంలోనే ఒకరిగా. మా జీవితంలో అందరి పెద్దల ముందు అగ్నిసాక్షిగా తెరవబడింది రమణమూర్తి అనే ఒక పేజీ. కన్నులు కలిపే చూపులు సూర్యకిరణాలు, కలుసుకున్న వేలు చంద్రకిరణాలు, కలలు పంచే కన్నులు తమలపు రేకులు. గుర్తొస్తున్నాయి వాటి జ్ఞాపకాలు. మాకు పెళ్లి జరగటం చిన్ననాటి స్నేహానికి, మనుషుల బంధానికి నిదర్శనం. నేను 7th క్లాస్ చదువుతుండగా మేము మా సొంత ఇంటికి వెళ్ళిపోయాము. మా అత్తగారు వాళ్ళు కూడా మా పక్క వీధిలోనే ఉండేవారు. మా అత్తారింట్లో అద్దెకు ఉన్న ఆంటీ, అమ్మ, మా అత్తగారు అంతా స్నేహితులు. మా శ్రీవారు శ్రీ రమణమూర్తి చదువులో, బుద్ధిలో మంచి అభివృద్ధి సాధించిన వారు. మంచి విలువలతో మనస్ఫూర్తిగా జీవించే వ్యక్తి. వయసులో మా అన్నయ్య కన్నా 1-2 సంవత్సరాలు పెద్ద. ప్రతిరోజు వీళ్ళిద్దరూ షటిల్ కాక్, క్రికెట్ ఇలా ఏదో ఒక ఆట ఆడుకుంటూనే ఉండేవారు. నాన్నగారికి ఇంకా ఖరగ్పూర్ నుండి ట్రాన్స్ఫర్ అవ్వకపోవటం వల్ల నాన్నగారు నెలకు ఒకసారి వచ్చి కొన్ని రోజులు మాతో గడుపుతుండేవారు. మిగతా రోజులంతా కూడా అమ్మ, మేము నలుగురమే ఉండేవాళ్ళం. అందువల్ల అమ్మకి అప్పటి వరకు బయటకు వెళ్ళటం అలవాటు లేకపోవటం వల్ల ఈ ఇద్దరు ఆంటీలు, అమ్మ కలిసి బయట పనులు ఏమన్నా చక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. రేపు కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.